ఇగో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయినోళ్ళతో పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రక్త సంబంధికులు బంధువులు అయినోళ్ళతోనే పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులు రక్త సంబంధికులు బాంధవులు ఒకరిపై ఒకరు బరిలోకి దిగిన అన్నదమ్ములు యారన్లు మామ అల్లుళ్ళు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. విత్రాల కోసం ఒత్తిళ్లు గొడవలు విమర్శలు మనస్తాపాలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఇదే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ ఒక రసవత్తంగా సాగుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గత 2 ఏళ్ళు వాళ్ళకు మరుగుతూ ఉన్నది రక్తం ఎప్పుడొస్తుంది అని. ఆ మరిగిన రక్తం కాస్త ఈరోజు ఎయిర్లైన్స్ ఇమ్ముతున్నట్టు అక్క మీద తమ్ముడు పోటీ చేస్తాడు, తమ్ముడి మీద అక్క పోటీ చేస్తుంది. ఒక దగ్గర బిడ్డ మీద ఏదైతే తల్లి పోటీ చేస్తే తల్లి మీద బిడ్డ పోటీ చేస్తుంది. మరొక కాడ కుటుంబంలో ఇద్దరు పోటీ చేసిందని చెప్పేసి బయట విమర్శలు వచ్చిన క్రమంలో ఆత్మహత్యకు పాల్పడతారు. ఇప్పుడు నిజంగానే పదవి మీద ఎంత ఏదైతే వ్యామోహం ఉన్నదో మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నదమ్ములు యారన్లు మామ అల్లుళ్ళు కూడా పోటాపోటీగా ఉన్నారంట. ఇక వీళ్ళు మరి నువ్వు కాకుండా నేనని వీళ్ళు లోపల అనుకున్నారా, లేకపోతే నిజంగానే నువ్వా నేనా చూసుకుందాం బై అని చెప్పేసి అనుకుంటారా? ఏదైనా చూడవచ్చు. కానీ అయినోళ్ళతోనైతే పంచాయతీ అనే వార్త అయితే మనం చూడవచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. ఈసారి సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు పోటీ పడుతున్న వారిలో అన్నది మంచి రక్త సంబంధికులు దగ్గరి బాంధువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒకే ఇంట్లో 2 పార్టీల జెండాలు, ఒకే గడపలో 2 వర్గాల ప్రచారాలు వేశారని ఆ కుటుంబాలలో ప్రశాంతత కరువైంది. పదవి మోజులో పడి అన్నదమ్ముళ్ళు తోటికోడళ్ళు తండ్రి కొడుకులు అత్త కోడళ్ళు మామ అల్లుళ్ళు అనే తేడా లేకుండా పోటీకి దిగుతుండడంతో ఎన్నికల పంచాయతీ కాస్త కుటుంబాలలో చిచ్చు పెడుతుంది. ఓట్ల వేటలో రక్త సంబంధికులు బంధుత్వాల మధ్య వైరం పెరగడం చర్చనీయ అంశంగా అయితే మారింది. ఇది మిగతా వార్త కూడా చదివే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ అయినోళ్ళ మధ్యలోనే పంచాయతీ ఉన్నది అని చెప్పేసి కూడా మనం చూడవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ఈ బంధుత్వాలు లేవు, ఇక బంధాలు లేవు. రేపు అన్నదమ్ములు కూడా కొట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు చూసినట్లయితే అన్న మీద తమ్ముడు పోటీ ఆట, తమ్ముడి మీద అన్న పోటీ ఆట, అక్క మీద చెల్ల పోటీ, అవ్వ మీద చెల్ల బిడ్డ పోటీ, ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యాలు మనం చూడవచ్చు. నిజంగానే ఒకటే ఇంట్లో ఇద్దరు పోటీ చేసినప్పుడు మరి వీళ్ళ ఇంట్లోనే చక్కగా లేకపోతే వాళ్ళు ఇంకా బయట ఏమో గెలిచి వస్తారు. మరి ఒకరైనా డ్రాప్ కావాలి కదా. కానీ ఇద్దరికీ పదవి మీద మోజు ఉన్నది. ఖచ్చితంగా ఏదైతే అయినోళ్ళతో పంచాయతీ అనేది పూర్తి వార్త చదువుదాం. ఇగో అయినోళ్ళతో పంచాయతీ ఆయా గ్రామాలకు సర్పంచ్ వార్డు మెంబర్ల రిజర్వేషన్లు 5 ఏళ్లకు ఒకసారి మారడం, ఎలాగైనా పంచాయతీలో పదవి దక్కించుకోవాలనే ఆరాటంలో ఒకే కుటుంబం నుంచి పాలోళ్ళ నుంచి పోటీకి ఎదుర్కొంటున్నారు. కలిసి పెరిగిన వ్యక్తులే ఇప్పుడు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. కొన్ని చోట్ల డబ్బు మద్యం పంపిణీ విషయంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ వార్డు స్థానంలో బరిలో ఉన్న 2 అన్నదమ్ముల పిల్లలు రాత్రివేళ ఒకరిళ్లను మరొకరు వెళ్ళి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. గ్రామాల్లో రిజర్వేషన్లు ఖరారైన నాటి నుంచి మొదలైన అడావిడి నామినేషన్ల ఘట్టానికి వచ్చేసరికి స్థాయికి చేరింది. కలిసి పెరిగిన వారే ఇప్పుడు పదవి కోసం ఒకరినొకరు దూషించుకునే పరిస్థితి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక గ్రామ సర్పంచ్ స్థానం జనరల్కు కేటాయించడంతో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిపై ఆస్తి పంపకాల్లో వచ్చిన మనస్పర్ధల నేపథ్యంలో ఆయన మేనల్లుడే పోటీకి దిగాడు. ఈ ఇద్దరి గొడవల్లో కుటుంబ సభ్యులు 2 వర్గాలుగా విడిపోయాయి. తండ్రికి మద్దతు ఇవ్వాలా, భర్తకు ఓటేయాలా తెలియక ఆ ఇంటి ఆడబిడ్డ సతమతం అవుతున్నది. ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఒక వార్డు స్థానంలో బరి దిగిన 2 అన్నదమ్ముల పిల్లలు రాత్రివేళ ఇళ్లకు మరొకరు వెళ్ళి బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యాలు మనం చూడవచ్చు. మరి నువ్వు ఉంటావా నేను ఉంటానా, నీ దగ్గర 20 ఉన్నది నా దగ్గర 30 ఉన్నది, మరి నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా? అరే ఏంది అర్థం కాదు అసలు. ఈ సర్పంచ్ స్థానాలపైన మరి వీళ్ళకి ఇంత ఎందుకు ఆశనో అర్థం కాదు ఇప్పటి వరకు ప్రజలకు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో అది. రేపు అభివృద్ధి చేయడానికి ఒక గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి అభివృద్ధి చేయడానికి ఎన్నుకుంటాం. కానీ వీళ్ళు అవినీతి చేయడానికి ఆరాటపడుతున్నారు. 30 లక్షలు పెట్టుకుంటున్నాం అంటే అవినీతి చేయడానికి కాకుండా అభివృద్ధి చేయడానికా? 20 లక్షలు పెట్టుకుంటున్నాం అంటే అవినీతి చేయడానికి కాకుండా అభివృద్ధి చేయడానికా?
ఒక రూపాయి ఖర్చు లేకుండా నువ్వు సర్పంచ్ గెలిచినావంటే నీకు నిజాయితీ ఉంటుంది, నీకు ఒక పని చేయాలనే ఒక సంకల్పం ఉంటుంది. ఇప్పుడు 30 పెట్టుకున్నాడు, రేపు పొద్దుగాల ఒక రోడ్ వేసినా నాస్తి రకంగానే ఉంటుంది, ఒక బడి కట్టినా నాస్తి రకంగానే ఉంటుంది, ఒక కాలువ వేసినా నాస్తి రకంగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మిగిలాలి కదా, దానిలో మిగులు బడ్జెట్లో చేయాలి కదా పని. ఇదంతా ప్రజలు ఆలోచించాలి. ఇక్కడ అన్నదమ్ముల మధ్యలోనే గొడవలు జరుగుతున్నాయో, ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అనేక జనరల్ స్థానాలలో కూడా ఇప్పటికీ గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. ఒకరి మీద మరొకరు. ఇక వీడు మంచోడు కాదంటే వాడు మంచోడు కాదు, ఇక ఈనటోడు ఎడ్డోడు కావాలన్నా లేకుంటే చెప్పేటోడు ఎడ్డోడో తెలియదు జనాలకు. అలాంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కుటుంబ సభ్యుల మధ్యలో ఆధిపత్య పోరు, మహిళా రిజర్వేషన్లు ఉన్న స్థానాల్లో పరిస్థితి మరీ విడ్డూరంగా ఉన్నది. అత్తా కోడళ్ళు, తోటి కోడళ్ళు, వదినా మరదలు పోటీ పడుతున్నారు. ఇగో మనం చూసుకున్నట్లయితే ఎంత విచిత్రము తెలంగాణ రాష్ట్రంలో, ఎంత విచిత్రం మనం తెలంగాణ రాష్ట్రంలో చూడవచ్చు. మహిళా రిజర్వేషన్లు ఉన్న స్థానాల్లో పరిస్థితి మరీ విడ్డూరంగా అయితే ఉన్నది. అత్తా కోడళ్ళు, తోటి కోడళ్ళు, వదిన మరదళ్ళు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు వేర్వేరు పార్టీల తరపున పోటీ పడుతుండడంతో వంటింటి గొడవలు కాస్త రచ్చబండకు ఎక్కుతున్నాయి. నిన్నటి వరకు ఇంటి పనుల్లో సాయం చేసుకున్నవారు ఇప్పుడు ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు సాధించుకుంటున్నారు. కొన్ని చోట్ల భర్తల ప్రోద్బలంతో భార్యలు పోటీల్లో దిగితే మరికొన్ని చోట్ల మహిళలే స్వహగా తమ సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. రక్త సంబంధికుల మధ్య పోరు మొదలైనప్పుడు కుటుంబంలో పెద్దలు తటస్థం ఉన్న ఇతర బంధువులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నా కొడుకు ఒకవైపు, నా సోదరుడి కొడుకు మరొక వైపు పోటీలో ఉంటున్నారు. ఇంతకాలం ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉన్నాం, ఇప్పుడు ఎవరి వైపు ఉండాలో అనే దానిపై నాతో పాటు నా తమ్ముడి పరిస్థితి ఒకేలా ఉంది అని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి చెందిన ఓ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒకవైపు నా కొడుకు, మరోవైపు నా సోదరు కొడుకు పోటీలో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. ఒకే ఇంట్లో ఒకవైపు నా కొడుకు, మరొక వైపు నా తమ్ముని కొడుకు, అన్న కొడుకు బరిలో ఉన్నారు. మరి నేను ఎవరి వైపు ఉండాలి? ఇప్పుడు మళ్ళీ ఈ రాజకీయం అంటే ప్రజలు పట్టినే ఉంటారా? వీడు లంగా అని చెప్పాలి, వీడు దొంగ అని చెప్పాలి, వీడు మంచోడు కాదని చెప్పాలి, వీడు చెడ్డోడు అని చెప్పాలి, ఇవన్నీ వింటా అంటారు. ఇప్పుడు వీళ్ళు పోయి వాళ్ళు తిడుతూ అంటారు. ఇక ఇంట్లో ఉన్న విషయం, ఇక నీకు ఇంట్లో జరిగినంత మొత్తం రచ్చబండ కదా, ఏదైతే రాజశేఖర్ రెడ్డి రచ్చబండ పెట్టిండో ఇప్పుడు వీళ్ళు పెడతారు ఇక రచ్చబండ. తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల సవాల్, బంధువులు పరిశాన్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామపూర్ సర్పంచ్ పదవి కోసం అన్నదమ్ములు చెరో పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. అన్న కొమ్ము గోపాల్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తో నామినేషన్ వేస్తే, తమ్ముడు కొమ్ము రాజు యాదవ్ కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగారు. నామినేషన్లు విత్డ్రా తర్వాత పోటీలో వీళ్ళిద్దరే మిగిలారు. గ్రామంలో 1700 పైగా ఓట్లు ఉండగా వీరిలో మెజార్టీ యాదవులు, ఆ తర్వాత ఎస్సీలు ఉన్నారు. గ్రామంలో యాదవులు ఈ ఇద్దరు అన్నదమ్ములకు బంధువులు అవుతారు. దీంతో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేక పరిశాన్ అవుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే మనం చూడవచ్చు. ఒకవైపు అన్నదమ్ములు అయితే ఉంటున్నారు. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్నటికి లాస్ట్ నామినేషన్ ప్రక్రియ 3వ విడత కూడా ముగియడం జరిగింది. కొంత విత్డ్రా నేపథ్యాలు కూడా మనం చూడవచ్చు. ఈరోజు వరకు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తోటికోడళ్ళు, ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు వీళ్ళందరూ పోటీలో దిగుతున్నారు. మరి ఈ సర్పంచ్లో అంతా ఏమున్నది అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. ఖచ్చితంగా మంచి కోసం అయితే అది చేయాలి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యారన్లు సై అంటే సై, ఇక వీళ్ళిద్దరూ యారన్లట. ఇక మీరు ఇక తెలంగాణ ప్రజలంతా చూడాలి. ఇక వీళ్ళిద్దరూ ఒక ఇంటి యారాళ్ళు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లాపూర్ సర్పంచ్ స్థానానికి ఇద్దరు యారాళ్ళు అయితే తరబడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుతో కొత్తపల్లి చంద్రకళ పోటీలో ఉండగా ఆమె తోటికోడలు కొత్తపల్లి కళ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ నాయకత్వానికే సవాల్ విసిరింది. గతంలో వీరి మామ కొత్తపల్లి రాజే సర్పంచ్ బాధ్యతలు అయితే నిర్వహించినట. వీళ్ళ మామ సర్పంచ్గా చేసిండు. ఇక మనం మంచిగా చూడొచ్చు. ఇక్కడ వీళ్ళ మామ అట సర్పంచ్ చేసిండట. మా మామ సర్పంచ్ అయ్యిండు, ఇక మేము కావద్దా కోడళ్ళం అని చెప్పేసి ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు కోడళ్ళు ఈరోజు బరిలో ఉంటున్నారు. ఒకే ఇంట్లో. మరి సర్పంచ్ అయితే వాళ్ళకి ఎంత ఉన్నది ఇక చూడండి మీరు. ఇప్పుడు ఈమె ఇద్దరు అక్కచెల్లెళ్ళు అంటోళ్ళు. ఏగి లేస్తే కలిసి ఉండాలి. ఇక పొద్దుగాల లేస్తే వీళ్ళ పిల్లలు వీళ్ళ ఇంట్లో తింటారు, వీళ్ళ పిల్లలు వీళ్ళ ఇంట్లో తినాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక మంచి అయినా చెడైనా, ఇక దేని ఆపదైనా సంపదైనా వీళ్ళు పోయి కలవాల్సిందే. పాలోళ్ళు అన్ని రకాలుగా ఉండాల్సిందే. ఇక చూడండి, అట్లా అన్ని రకాలుగా ఉండాల్సినటువంటి ఇంట్లలో సై అంటే సై, డి అంటే డి. ఇక ఏమని చెప్పుకోవాలి? ఈమె లంగా అని చెప్పాలి, ఈమె లంగా అని చెప్పాలి. గదే జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు.
ఇక ఇంట్లో విషయాలన్నీ బయట వాళ్ళు చెప్తే మొన్న మీ అక్క గట్ల చెప్పింది కాదు, మీ చెల్లె గట్ల చెప్పింది కాదు, ఇక వీళ్ళ ఆడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అందరికీ ఒక అలసి దొరుకుతుంది. వీళ్ళ కుటుంబం వల్ల వీళ్ళ మామ ఏం చేసిండో బయటకు వస్తుంది, ఇక వీళ్ళు ఏం చేస్తారో అనేది బయటకు వస్తుంది. ఇక రేపు పొద్దుగాల వీళ్ళ మొత్తం ఈ సర్పంచ్ స్థానాలకి ఎసరు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా ఇంట్లో విషయాలు. ఎన్నికల బరిలో తల్లి కూతుర్లాట. ఎన్నికల విషయాల్లో తల్లి కూతుర్లు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో 5వ వార్డులో తల్లి కూతుర్లు బరిలోకి దిగారు. తల్లి జక్కోజు సరోజనను బీజేపీ బలపరచగా, కూతురు మనిషి చైతన్యను బీఆర్ఎస్ బలపరిచింది. తల్లి కూతురులు ఒకరిపై ఒకరు పోటీకి దిగడం చైతన్యంగా దారితీసింది. 3 పిల్లలు ఉన్నారనే కారణంగా తల్లి సరోజను ఇన్నాళ్ళు ఎలక్షన్కు దూరంగా ఉంటే యువతకు అవకాశం ఇవ్వాలని కూతురు అంటుంది. పోటీలంతా ఎలక్షన్ వరకు మాత్రమే, ఆ తర్వాత ప్రజా సమస్యలపై దృష్టి పెడతామని ఇద్దరైతే చెప్తున్నటువంటి నేపథ్యం. ఇగో ఈమె తల్లి, ఇగో ఈమె కూతురు. తల్లి కూతురు ఒక్కడే ఇంటి, ఇక రక్త సంబంధమే. ఇక మీరు ఎంతవరకు ఎంత రాజకీయాలు ఎంత ఘోరంగా జరుగుతున్నాయి అనేది, ఎంత విమర్శలకు దారితీస్తున్నాయి అని చెప్పేసి కూడా మనం చూడవచ్చు. ఇక ఈమె తల్లి, ఇక ఈమెను కన్నా కూతురు, ఈమె కన్నా కూతురు ఈమె. ఇక ఇద్దరు కలిసి ఒకటే వార్డులో పోటీ చేస్తారట. మళ్ళీ ఇక వేరే వార్డు కూడా కాదు, ఇక వేరే జిల్లా కాదు, వేరే కాడ కాదు, ఒకటే వార్డులో ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారట. ఇక ఎన్నికల బరిలో తల్లి కూతుర్లని మనం వార్త చూసుకోవచ్చు. ఎటుపోతున్నది? అనేక దగ్గరలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఎందుకంటే ఒక ఇంట్లో వీళ్ళకు ఆ బ్లడ్ ఉంటుంది, మేము ఖచ్చితంగా ఉండాలి చేయాలని. ఈమె ఊకు అంటూ ఊకోదు, ఈమె ఊకు అంటూ ఊకోదు. ఇక ఇద్దరు కలిసి ఈమో లక్ష లేకుంటే ఈమో 5 లక్షలు ఖర్చు పెడితే ఇంట్లో 10 లక్షలు కూసాయి మధ్యలో వేసుకొని పోయింది అనుకో, ఇక అప్పుడు చల్లగా ఉంటుంది వీళ్ళకు. ఇద్దరు 5 లక్షలు పెడితే మధ్యలో వచ్చినోడు ఇంకో 5కు 6 పెట్టింది అనుకో, ఇది గట్లనే జరుగుతున్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో. అలాంటి సిచ్యువేషన్లలో డబ్బులు ఎక్కువ పెడతాము, డబ్బు ప్రలోభాలకు గురి చేస్తాము అనే క్రమంలో చేస్తే ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు ఇద్దరు పోతారు కదా. ఇట్లా కుటుంబాలని సరిదిద్దుకోవడము, కుటుంబాలను అది చేసుకోవడం చెప్పాలి. ఇక్కడ వీళ్ళు వాళ్ళు చూస్తే చాలా వరకు బంధువులే పరిచయం అవుతున్నటువంటి నేపథ్యాలు కూడా చూడవచ్చు. ఏంది ఎవరి వైపు ఉండాలి, ఇటు వీని వైపు ఉంటే వాడంటాడు, అటు వాని వైపు ఉంటే వీడంటాడు. ఇవన్నీ ఏంది అనే పరిస్థితులలో మనం ఉంటుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే